స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, పూర్వం బకుడు అనే ఋషి ధృతరాష్ట్రునికి శాపం ఇచ్చాడని అంటారు. ఆ శాపం కారణంగా ధృతరాష్ట్రునికి ఇంత దుఃఖం అని అంటారు. ఏమిటది? అమ్మాయి, ధృతరాష్ట్రుడికి ఆ రాజ్యం అతడిది కాదు, ధరింపబడిన రాష్ట్రం కలవాడు కాబట్టి ధృతరాష్ట్రుడు అయ్యాడు. వచ్చేసింది కదా, కనుక వచ్చేసిన దానిని తన సంతానానికి అందించాలి అనే దుగ్ధ ఎవరిలోనైనా ఉంటుంది. ఇలా వచ్చిన రాజ్యం తాను భద్రపరచుకొని తన సంతానానికి అప్పగించడం ద్వారా భావి తరాలలో ధార్తరాష్ట్ర సంతతి ఇదే కొనసాగింపబడాలి అనే స్వార్థం కారణంగానే ధృతరాష్ట్రుడికి పుత్రశోకం కలిగింది. మహాభారతంలో స్త్రీ పర్వంలో ఈ సందర్భం ఏర్పడుతుంది. పూర్వం బకుడు అనే ఒక మహర్షి తన మిత్రులతో కలిసి ఇతర ఋషులతో కలిసి అనేక యాగాలు చేస్తూ ఆ యాగక్రమంలో విశ్వజిత్ యాగం అనే యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆనాటి కాలంలో ఋషులు పలువురు దేశక్షేమం కోరి, రాజ్యక్షేమం కోరి యజ్ఞాలు యాగాలు నిర్వహించడం, ఆ యజ్ఞాల యాగాల నిర్వహణకు కావలసిన వస్తు సంభారాలను, ధనాన్ని రాజు వద్ద సేకరించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే బకుడు విశ్వజిత్ యాగం నిర్వహించి తదుపరి యజ్ఞ దీక్షలు స్వీకరించిన వారికి అందించే నిమిత్తమే దక్షిణల కోసం డబ్బును అర్థించే నిమిత్తమై ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళగా ఆ ధృతరాష్ట్రుడు పరిహసించి నిర్లక్ష్యంతో పంపించి వేశాడు. దానితో ఆ బకుడు ధృతరాష్ట్రునకు రాజ్యం లభించదు, రాజ్యాధికారివి అయి ఉండి కూడా ఏనాడు నీవు సంతోషంగా ఉండజాలవు, అనునిత్యం భయంతో బ్రతుకుతావు, నీ రాజ్యం నీ తదుపరి నీ కుమారులకు ఎవరికీ చెందదు, నీతో నీ రాజ్యం అంతం, నీవే అంతమవుతావు అని పరిపరి విధాలుగా దూషిస్తూ బయటికి వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం మనం శ్రీపర్వంలో గమనించవచ్చు. ఈత్సువు, వ్యాసుడు వారికి ఈ వృత్తాంతం తెలుసును కాబట్టే వారంతా పలుమార్లు ధృతరాష్ట్రుడిని హెచ్చరిస్తూ వచ్చారు. రామాయణంలో కానీ, భారతంలో కానీ, పురాణాలలో కానీ ఏ కథ కూడా అలా ఒట్టిగా ఊరికే కథగా ఉండదు. ఏ సన్నివేశం కూడా అలా ఊరికే ఒక సన్నివేశంగా ఉండదు. దాని వెనకాతల మరి ఒక కారణం, ఇంకో ఉపకథ, మరి ఒక కారణం, మరి ఒక పరికథ ఇలా కల్పింపబడి ఉంటాయి. ఈ క్రమంలోనే బక మహర్షి శాప కారణంగా ధృతరాష్ట్రునకు ఇంత దుఃఖం కలిగింది అని మహాభారతమే వివరిస్తుంది. ఈ కథను తెలుసుకోవడం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకు కూడా జీవితంలో ఏవైనా దుఃఖాలు వస్తాయి, రాకుండా ఎవరు ఉండరు. అలా దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు కారణం ఏమై ఉంటుందా? ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా తెలిసి తెలియక మన వల్ల దుఃఖం కలిగి ఉండవచ్చునా? మనం ఎవరినైనా బాధించి ఉంటామా? పరోక్షంగా మాట్లాడడంలో, పరుషంగా మాట్లాడిన ఆ మాటల ద్వారా ఎవరికైనా దుఃఖం కలిగిందా అని కూడా ఆలోచించి పశ్చాత్తాపం చెందుతూ నిరంతరం రామనామస్మరణ చేయాలి, కృష్ణనామస్మరణ చేయాలి అని కూడా మహాభారతం ఇందుకే వివరిస్తుంది. పరోక్షంగా కూడా ఎవరికి మనం కీడు చెయ్యకూడదు. ఎంత చెప్పినా, ఎంత చేసినా కూడా, శాస్త్రార్థం ఎంత ఉన్నా కూడా ఒక్క వాక్యంలో శ్లోకార్థే సంప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి, వేల వేల గ్రంథాలలో ఉండే సారాంశం అంతా ఏమిటి అంటే సగం శ్లోకంలో చెబుతాను. అదేమిటి అంటే, పాపాయ పరపీడనం, ఇతరులను పీడించడమే పాపం, ఇతరులకు సహాయం చేయడమే పుణ్యం. అలా ధృతరాష్ట్రుడు చెయ్యలేదు, ఈ శాపం వచ్చింది. తెలుసుకున్నాం కనుక మనం కూడా ప్రత్యక్షంగా ఎవరికి దుఃఖం కలగకుండా ప్రవర్తించే ప్రయత్నం చేద్దాం, అందరికీ ఆనందం కలిగించే విధంగా జీవిద్దాం. గురువుగారు, శివార్పణం, కృష్ణార్పణం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వృద్ధికారకుడైన వాడు విష్ణువు, లయం లీనం చేసుకునే శక్తి గలవాడు మహాకారుడు ఈశ్వరుడు.
విష్ణువును అర్చించే సమయంలో కృష్ణార్పణం అంటున్నాం. ఇక్కడ మనకు అవ్యక్తమైన ఆనందం లభిస్తున్నది. ఈ ఆనందం ద్వారా మళ్ళీ జన్మ లేక జన్మరాహిత్యం ఒక సంకల్పం ఉన్నది. ఈ కృష్ణార్పణం అని చెప్పడంలో వృద్ధికారకుడైన విష్ణువును కృష్ణుడి రూపంలో అర్చించడంలో కృ అంటే అపరిమితమైన, ఎండ్లెస్, కృష్ణ అంటే ఆనందం, అనంతమైన ఆనందాన్ని అందించేటటువంటి కృష్ణునకు నేను చేసిన ఈ కర్మ వల్ల వచ్చిన పాపపుణ్యాల ఫలితాన్ని అందిస్తున్నాను అని చెప్పడమే కృష్ణార్పణం. ఇందులో పరోక్షంగా నేను ఈ కర్మ చేశాను అనే భావాన్ని అర్పించడం, నా చేత ఈ కర్మ చేయబడినది అనే సంకల్పాన్ని కూడా అందించడం. ఇంకెవరు నాకు లేరు, నాణ్యం దైవం నైవజానే నజానే, నీవే అని చెప్పడం కృష్ణార్పణం. శివార్పణం అని చెప్పడంలో శివ అంటే పార్వతి, శివ అంటే పరమేశ్వరుడు. త్రిదళం తిరుణాకారం త్రినేత్రం చిత్రజాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ శ్లోకాలలో సామాన్యంగా శివార్పణం అన్న పదాన్ని మనం వింటూ ఉంటాం. లౌకికంగా విష్ణువును ఆరాధించేవాళ్ళు కృష్ణార్పణం అంటూ, శివుడిని ఆరాధించేవాళ్ళు శివార్పణం అంటూ వినియోగిస్తూ ఉంటారు. అంతరార్థం ఒకటే, కానీ సూక్ష్మంగా వివేచన చేస్తే మట్టుకు శివార్పణం అని చెప్పడంలో ఏ విధమైన మమకారం నాలో లేనిది, కలిగించనిది అని అర్థం. మమకారం కలిగి ఆ మమకారాన్ని విడిచిపెట్టడమే కృష్ణార్పణం అవుతే, అసలు మమకారమే లేదు, సంబంధమే లేదు, అలా అయ్యింది, ఇలా జరిగింది, నేను నిమిత్త మాత్రుడిని, నాకు ఏ విధమైనటువంటి ఈ పుణ్యపాపాలలో సంబంధానుబంధాలు లేవు, అంతా శివ సంబంధితమే అని చెప్పడమే శివార్పణం. ఇది తేడా. గురువుగారు, అశ్వత్థామ శిరస్సు పైన ఉన్నటువంటి మణిని కృష్ణుడు స్వీకరించడా లేకపోతే ధర్మరాజా? చివరికి ఆ మణి ఎవరి దగ్గరికి చేరింది? పురాణాలలో శమంతకమణి అలాగే దివ్యమణి, ఈ రెండు మణుల చరిత్ర చాలా విశేషం. ఎందుకు ఇన్ని మణులు, ఇన్ని రాళ్ళు? నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, నిక్కమైన మంచి నీలము ఒక్కటి చాలు, తడుకు బెడుకు రాళ్ళు తట్టెడేలా అంటాడు వేమన్న శతకకారుడు. ఇంద్రనీలమణి ఒక మణి, శమంతకమణి ఒక మణి. శమంతకమణి శమంతకోపాఖ్యానంలో మనం చూస్తాం. సత్యభామాదేవి వృత్తాంతంలో జాంబవంతుడి కుమార్తె జాంబవతిని వివాహం చేసుకోవడం, సత్యభామని వివాహం చేసుకోవడం, సూర్యుడు సత్రాజిత్తు అందించిన ఆ మణి కృష్ణుడిని అపకీర్తి పాలు చేయడం, చివరకు ఆ మణి సత్రాజిత్తు ద్వారా ఆ తదువారి ఇంకా అలా అలా మారి చివరికి అక్రూరుని ద్వారా కాశీనగరం చేరింది. కాశీనగరంలో అక్రూరుడు శమంతకమణి ద్వారా వచ్చేటటువంటి బంగారంతో అన్నదానం నిర్వహిస్తున్నాడు నేటికి అని పురాణ కథ. అదేవిధంగా దివ్యమణి అశ్వత్థామ శిరస్సులో ఉన్న కారణం చేత అశ్వత్థామకు చిరంజీవిత్వం వచ్చి చేరింది. అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమాంశ, విభీషణ, కృప, పరశురామ, ఈ 7 చిరంజీవులు. ఈ 7 అశ్వత్థామ మినహాయించి మిగతా 6 ఆ పరంధాముడు తాను ధరించేటటువంటి 10 అవతారాలలో ఎక్కడో ఒక చోట ఎవరినో ఒకరిని సహాయంగా స్వీకరించి ఉన్నాడు. ఒక్క అశ్వత్థామ సహాయమే ఎక్కడా పొంది ఉండలేదు. ఈ అశ్వత్థామ సహాయాన్ని భవిష్యత్ దశావతారం కల్కి అవతారానికి అందజేసే విధంగా ఆధునికులు కొన్ని పరికల్పనలు చేస్తున్నారు. అశ్వత్థామ శిరస్సులో ఉన్న ఈ మణి ఎక్కడ చేరింది అన్న ప్రశ్న వేసుకుంటే మట్టుకు మహాభారతం సౌప్తిక పర్వం సమాధానం ఇస్తుంది. మహాభారత యుద్ధంలో చిట్ట చివరి సర్వ సైన్యాధ్యక్షుడు అశ్వత్థామ అపాండవం కావాలి అంటూ గడ్డిపోచను అభిమంత్రించి అలా విడిచిపెట్టగా ఆ గడ్డి పరక బ్రహ్మశిరోనామక అస్త్రంగా మారి చివరకు ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును సైతం అంతం చేసే విధంగా భయంకరమైన రూపం పొంది ఉన్నది. ఆ శక్తిని తొలగించే నిమిత్తమై అర్జునుడు ప్రతిగా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించగా అశ్వత్థామ పరాజితుడయ్యాడు. ఆ సమయంలో వ్యాసుడు వచ్చేసి అశ్వత్థామను ఊరడించి, నీవు గురుపుత్రుడవు, ఇంతటి ఆగ్రహం నీకు పనికిరాదు,
పరాజయాన్ని అంగీకరించు, నీ శిరస్సున ఉన్న ఆ మణిని తీసి వారికి అప్పగించి మౌనంగా వెళ్ళిపో అని వ్యాసుడు చెప్పడంతో అశ్వత్థామ తన శిరస్సులో ఉండే ఆ మణిని తీసి భీమసేనుడికి అందించి మౌనంగా వెళ్ళిపోయాడు. భీముడు ఆ మణిని ద్రౌపది చేతికి అందించాడు. ద్రౌపది పాంచాలి, ఆమె నిజమైన పేరు కృష్ణ. ఆమె ఆ మణిని ధర్మరాజుకు అందించింది. చక్రవర్తివి, నీ శిరస్సులో కిరీటంలో ఇది మరింత శోభాయమానంగా వెలుగుతుంది అని అందించడంతో ఆ మణిని ధర్మరాజు శిరస్సులో కిరీటంలో ధరించాడు, ఊరడిల్లాడు. పుత్రదుఃఖం మణి పొందడంతో తొలగిపోయింది. శమంతకమణి ఏ విధంగా మమకారాన్ని పెంచిందో ఇక్కడ ఈ దివ్యమణి కూడా మళ్ళీ రాజ్యం పైన మమకారాన్ని అలాగే పెంచింది. సంతాన దుఃఖం, ధన దుఃఖం, రాజ్య దుఃఖం, ఆరోగ్య దుఃఖం, ఇవన్నీ రకరకాల దుఃఖాలు ఉన్నా అన్నింటినీ తొలగించేటటువంటి శక్తి మణికి ఉంది. లౌల్యం అంటాం, స్వార్థం అంటాం. అశ్వత్థామ మణి చివరకు ధర్మరాజు కిరీటంలో చేరింది అని మనకు మహాభారతం సౌప్తిక పర్వం వివరిస్తుంది. గురుగారు, ఇక మరో సందేహం. మనం జపం చేసుకునే మాలను మెడలో ధరించరాదా? మెడలో ఉన్నటువంటి మాలికతో జపం చేయకూడదా? చెయ్యకూడదు అమ్మాయి. సాధనా క్రమంలో జపం చేసే నిమిత్తమై వినియోగించే జపమాల వేరుగా ఉండాలి. జకారో జన్మ విచ్ఛేద పకార పాపనాశక జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభిధీయతే అని శాస్త్రవాక్యం. మనం చేసిన పాపాన్ని తొలగించుకోవడం కోసం జపం చేసే నిమిత్తమే ఒక జపమాలికను వినియోగిస్తున్నాం. ఈ జపమాలికలో ఉండేటటువంటి మణులు, వాటినే పూస అని కూడా మనం పలుకుతూ ఉంటాం. మణిని ఇలా జపమాలక చూపుడు వేల ఉంచి వదిలిపెట్టే సమయంలో మణిని బయటకు వేస్తూ ఉండాలి. నాలో ఉండే అహం బయటికి పోతుంది, నేను నిరహంకారంగా మారుతున్నాను. అసూయ, కక్ష, కార్పణ్యం, క్రోధం, నాకు కావాలి జిజ్ఞాస, లాలస, జిగీష, విజిగీష అన్నీ పోతున్నాయి, నేను స్వచ్ఛంగా మారుతున్నాను అంటూ జపం చేయడంలో పూసలో మణిలో బయటకు వేయడం, ఇది మాలికని వినియోగించే విధానం. ఈ మాలికని మనం ఎలా వినియోగిస్తున్నామా అనేది ఎవరూ చూడకుండా పూర్వకాలంలో గోముఖం అన్న పేరిట ఒక ఎల్ ఆకారంలో ఉండేటటువంటి చేతి సంచిని కూడా పూర్వం వినియోగించేటటువంటి వారు. జపం చేసే సమయంలో జపమాలిక ఏమిటి, అందులో ఉండే మణులను లోన వేసుకుంటున్నామా బయట వేసుకుంటున్నామా తెలియకుండా ఒక వస్త్రం పైన ఆచ్ఛాదనగా కప్పేటటువంటి వారు జపమాలికను అందులోనే వదిలిపెట్టాలి. ఎటువంటి మణులతో కూర్చున్న మాలికను వినియోగిస్తున్నాం అనేది కూడా ఎవరూ చూడకూడదు. పగడపు పూసలతో చేసిన మాలికతో జపం చేస్తే శత్రువులపైన విజయం. స్ఫటిక మాలికతో మనం జపం చేస్తే విపరీతమైన వశీకరణ శక్తులు. ముత్యములతో చేసిన జపమాలికతో జపం చేస్తే ధనం పెరుగుతుంది. తులసి పూసలతో, చెక్క పూసలతో చేసిన జపమాలికతో జపం చేసినట్లయితే కృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. పగడము, ముత్యము ఈ రెండింటితో కలిపిన మాలికతో జపం చేస్తే సామ్రాజ్యం సిద్ధిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఇవన్నీ కూడా జపం చేసే నిమిత్తమై చెప్పబడినటువంటి మాలికలు కనుక ఇవన్నీ ఆ గోముఖంలో ఉండాలి. మెడలో వేసుకునే మాలిక అలంకరణార్థం, అంటే లోకంతో సంబంధం లేకుండా జీవిస్తున్నాడు అని చెప్పడం కోసం మెడలో ఒక మాలిక వేసుకోవడం. ఇది రక్ష, ఇది సాధన, రెండూ వేరే. గురుగారు, పరిహార ప్రక్రియలలో భాగంగా రత్నాలను ఉంగరాలకు వేసుకొని మనం ధరిస్తూ ఉంటాం కదా, ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఉంగరాల్లోనే కాకుండా మెడలో ధరించే ఆభరణాల్లో కూడా వేసుకోవచ్చా? తప్పకుండా వేసుకోవచ్చు. ఉంగరంలో ధరిస్తే వెంటనే సద్య అంటే వెంటనే ఫలితం లభిస్తుంది. కానీ కొన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వారు వైద్య వృత్తి, ఆపరేషన్స్ అవి చెయ్యాలి, వారి చేతులకు గ్లౌజెస్ వేసుకోవాలి, తొడుగులు వేసుకోవాలి కనుక ఉంగరాలు ధరించడానికి వీలు కాదు. అలాగే మరికొన్ని ప్రత్యేక వృత్తులలో, వాహనాలను నడిపేటటువంటి ప్రత్యేక వృత్తులలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కసారి ధరించకూడదు. గనులలో పనిచేసేటటువంటి వారు, లేక వివిధములైన రసాయనిక ద్రవములతో ప్రత్యేకమైన వృత్తులతో చేసేటటువంటి వారు, సైంటిస్టుగా ఉన్నవారు చేతులకు ఉంగరాలవి ధరించకూడదు. ఇలాంటి ప్రత్యేక వృత్తులలో ఉన్నటువంటి వారు
రత్నములను ఆభరణాలుగా ధరించవచ్చు అని శాస్త్ర ప్రమాణం. మహిళలు చెవులకు కుండలములుగా, మెడలో గొలుసులలో ఆభరణములుగా, చేతికి కంకణములుగా ఈ మణులను ధరించవచ్చు. నవరత్న పెండెంట్ రూపంలో ఒక మెడలో వేసేటటువంటి గొలుసుకు లాకెట్టు వలె ధరించడంతో ఇది కూడా ప్రయోజనాన్ని మనకు చేకూరుస్తుంది. నాను అనే పేరుతో, కంటె అనే పేరుతో పూర్వం మహిళలు ఈ మెడకు బిగదీసినట్లుగా ఉండే ఆభరణాన్ని ధరించేటటువంటి వారు. ఈనాటి కాలంలో ఈ ఆభరణం కొంత రూపాంతరం చెంది నెక్లెస్ అన్న పేరిట మనం పిలుస్తూ ఉన్నాం. కెంపు అనే రత్నంతో ఈ ఆభరణాన్ని సిద్ధం చేసినట్లయితే థైరాయిడ్ వ్యాధి రాదు అని మనకు రత్నధారణలో ఫలితాంశాలలో కూడా ప్రయోజనాలు చెప్పేటటువంటి ప్రత్యేక విభాగంలో చెప్పబడి ఉంది. వివిధ రోగాలు, వ్యాధులు, ఇబ్బందులు కలగకుండా రత్నాలను ధరిస్తే తప్పక ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఆ రత్నాలు, మణులు నిజమైనవి, అపురూపమైనవి, అరుదైనవి, అచ్చమైనవి, నిక్కమైనవి అయి ఉండాలి. అలాగే నిర్ణీత ప్రమాణంతో, బరువుతో కూడుకున్నవి అయినప్పుడు మాత్రమే ఈ మణులు, మాణిక్యాలు మనకు నిజమైనటువంటి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఉంగరాలలో మాత్రమే అని కాకుండా ఇతర ఆభరణాలలో సైతం మనం ధరించవచ్చు. అశ్వత్థామ శిరస్సులో ధరించాడుగా. ఇలా చెప్పుకుంటే అనేక ఉదాహరణలు, దృష్టాంతాలు మనకు పూర్వం ఇతిహాసాలలో, పురాణాలలో కనిపిస్తాయి. పాత్రికేయులు అనే పదం సరైన పదం కాదని ఇటీవల ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ పాత్రికేయులు అనే పదానికి మరో అర్థాన్నిచ్చే పదం ఏదైనా ఉందా? పాత్రికేయులు అన్న పదం వ్యాకరణ దూష్యం అయిన పదం. వ్యాకరణ శాస్త్రం ఈ పదాన్ని అంగీకరించదు. ఇంగ్లీష్లో ఉండే పదాలను తెలుగులోనికి అనువాదం చేసుకునే సమయంలో న్యూస్ అన్నప్పుడు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ వీటిని న్యూస్ ఆంగ్లంలో ఒక పదంగా సిద్ధం చేశారు. ఆదాన ప్రదానాలతో ఆంగ్ల భాష ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉండగా తెలుగు భాషలో కూడా అనేక పదాలు నూతనములైనటువంటివి వచ్చి చేరుతూ ఉంటాయి. పాత్రికేయులు అన్న పదంలో పత్రికలు జన్మించిన వారు అనేటటువంటి విపరీతార్థం వస్తుంది కనుక ఇది సవ్యమైనది కాదు. జలజ అన్న పదం ఎలా ఉంటుందో వార్తిక అన్న పదం అలా ఉంటుంది అని మహనీయులు, స్వర్గీయులు బూదరాజు రాధాకృష్ణ గారు, అలాగే పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వార్తికులు అన్న పదాన్ని ప్రత్యామ్నాయ పదంగా మనకు సూచించి ఉన్నారు. తెలుగు భాషలో ప్రతి పదానికి సంబంధించి సమానార్థకములైన పదములు లేనప్పుడు అలాంటి పదాలను సంస్కృతాలలో నుంచి, పైశాచిక, ప్రాకృతిక, సంస్కృతాదులలో నుంచి తత్సమ తద్భవాదులుగా మనం తయారు చేసుకుని తెలుగులో ఒక పదంగా వినియోగించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. క్రమేణా తెలుగువారిలో తెలుగు భాష పట్ల ఇష్టం ఉన్నది, కానీ సమాజావసరాలతో, లోకం పోకడలతో ఆంగ్ల ప్రభావం, అన్య భాషల ప్రభావం పెరిగి అసలైన పదాల వాడుక అంతర్ధానమవుతోంది. మాట్లాడే ప్రతి మాటలో, ఒక వాక్యంలో 1-2 మాత్రమే తెలుగు పదాలు ఉండి మిగతా అన్ని పదాలు ఆంగ్లమయంగా మారిపోతున్న నేటి వాతావరణంలో సందర్భావసరాన్ని అనుసరించి సాటి తెలుగువారు కలిసినప్పుడు తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తెలుగును కాపాడుకుందాం. మహనీయులు బూదరాజు రాధాకృష్ణ గారు కానీ, పుల్లెల శ్రీరామచంద్రుడు గారు కానీ పాత్రికేయులు అన్న పదానికి బదులుగా వార్తికులు అన్న పదాన్ని వాడితే ఉచితంగా ఉంటుంది అని సూచించారు. అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి తొలి వార్తికేయులు ఎవరు అని చెప్పుకుంటే నారద మహర్షి అని చెప్పుకోవాలి. నారద జయంతి అన్న పేరిట వైశాఖ మాసంలో కూడా మనం ప్రత్యేకంగా ఒక రోజును మన పంచాంగాలు వివరిస్తూ ఉంటాయి. ఒక చోట ఉండే వార్తలను మరో చోటికి చేరవేయడం, తమకు సంబంధించిన ఏ విశ్లేషణ అందులో చేర్చకపోవడం, వార్తను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఉండడం, వార్త అందించడం వలన సమాజానికి ప్రయోజనం చేకూరేదిగా ఆలోచన చేయడం. వార్తలు పలు రకాలు. వార్త అందించడంలో ఎదుటివారిని భయభ్రాంతులను చేయవచ్చు, లేదా వారికి దుఃఖం కలిగించవచ్చు. అలాంటి వార్తలను
సంకోచింపజేసే విధంగా సంక్షిప్తపరచి చెప్పడం, మేలు కలిగించే వార్తలను వివరించి చెప్పడం, విశ్లేషణాత్మకంగా చెప్పడం, వార్తికుల ప్రధాన లక్షణాలలో స్వార్థం లేకపోవడం, సమాజ హితం కోరడం, ఇది ప్రధానంగా మనం చెప్పుకోవాలి. గురుగారు, ధర్మం ఎక్కడ ఉంటుందో కృష్ణుడు అక్కడ ఉంటాడని, కృష్ణుడు ఎక్కడ ఉంటాడో జయమ అక్కడ ఉంటుందని ఈ మాట ఎవరన్నారు? ఏ గ్రంథములో ఉంది? జయం అన్న పేరు మహాభారతానికి మరి ఒకటి. పంచమ వేదం అన్న పేరు, జయం అన్న పేరు మహాభారతానికి ఉన్న ప్రత్యామ్నాయ పారిభాషిక పదాలు, ప్రతీకాత్మకంగా చెప్పబడినవి. యతో ధర్మస్తతో జయం అని, యతః కృష్ణ తతో ధర్మ, యతో ధర్మ తతో జయం అని. యతో ధర్మ, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం. ఇలాంటి వాక్య పరంపరలలో కృష్ణుడు, ధర్మము, జయము అనే మూడింటిని పలుమార్లు ముందు వెనుక వెనుక ముందు ఈ పద్ధతులన్నీ మహాభారతంలో ఉన్నాయి. విశేషంగా శాంతి పర్వంలో, స్త్రీ పర్వంలో సాక్షాత్తు వ్యాసుడే ఈ పదజాలాన్ని వివరణ చేస్తూ, ముఖ్యంగా స్త్రీ పర్వంలో ధృతరాష్ట్రునకు దుఃఖించరాదు అని మొదలు పెడతాడు. కుమారులు వెళ్ళిపోయారు అని దుఃఖించరాదు. అపారమైనటువంటి సంఖ్యాబలం కల సైన్యం, మరణమే లేనటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, కర్ణుడు, అశ్వత్థామ, 5 మహావీరులు, 11 అక్షౌహిణుల అపారమైన సుశిక్షితమైన సైన్యం, స్థావరం మనది, అంటే ఇక్కడే ఏండ్లుగా ఉన్నాం, రాజ్యం మనది, రాజధాని మనది, అంతా మనదే అయినప్పటికీ పరాజయం వచ్చింది అని దుఃఖించరాదు. ఎందుకని అంటే పరాజయం రావడానికి మూల కారణం మీ కుమారుల అధర్మవర్తన, అలాగే అటువైపు కృష్ణుడు ఉండడం. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే జయం. ఈ వాక్యాన్ని అన్నది వ్యాస మహర్షి. ఈ వాక్యం మహాభారత గ్రంథంలో ఉంది. కనుకనే మనం కూడా ధర్మాచరణ పట్ల ఆలోచన పెంచుకోవాలి, ధర్మం పట్ల మక్కువ కలిగి ఉండాలి. యతో ధర్మస్తతో జయం. ధర్మాచరణ వల్ల క్షేమం కలుగుతుంది. ధర్మం అంటే మరొక మాటలో నిజం చెప్పడం. పూర్వకాలం పాతాళ భైరవి అనే ఇదే ఒక సినిమాలో జ్ఞాపకం తెచ్చుకుంటే, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అంటాడా కథానాయకుడు. కష్టం కలిగినా నిజమే చెప్పండి అంటుందా కథానాయిక మాలతి. అలా చెప్పినప్పుడు కథానాయకుడు నిజమే చెబుతున్నాను అంటూ తోటలోకి ఎందుకు వచ్చాడో వివరిస్తాడు. కథ కొనసాగుతుంది. కష్టం కలిగినా కూడా నిజమే చెప్పాలి. పురాణాలలో, ఇతిహాసాలలో, చరిత్ర కథనాలలో, ప్రాచీన సినిమాలలో సైతం ధర్మాన్ని ఆచరించే విధంగానే ప్రేరేపించే విధంగా, సత్యస్ఫోరకంగా మనకు వివేకం కలిగించే విధంగా ఈ బోధలన్నీ ఉన్నాయి. అందులో ప్రధానమైన ఈ బోధ శాంతి పర్వం, స్త్రీ పర్వాలలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్త్రీ పర్వంలో సాక్షాత్తు వ్యాసుడు ఈ వాక్యాన్ని అంటాడు. ఇది నేపథ్యం. కాబట్టి మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ, వేదం కానీ, పురాణాలు కానీ, శాస్త్ర ధర్మాలు కానీ సమస్తము బోధించే అంశం ఒక్కటే. ధర్మానికి మించిన ఆచరణ మరి ఒకటి లేదు. ధర్మాన్నే మనం అనుసరించాలి. ధర్మం దశక లక్షణం అని స్మృతి గ్రంథాలు వివరిస్తాయి. పెద్దలను గౌరవించాలి. దుర్యోధనులను గౌరవించలేదు, దుఃఖాల పాలయ్యాడు. సత్యమే పలకాలి, అసత్యం పలికాడి దుర్యోధనుడు, దుఃఖాల పాలయ్యాడు. రాజ్యం తిరిగి ఇస్తాను అని చెప్పి శాసనోల్లంఘనం చేశాడు కదా, నియమోల్లంఘనం చేశాడు కదా, కాబట్టి దుఃఖాల పాలయ్యాడు. అధర్మవర్తనుడిగా ఉన్నాడు. కనుకనే ధర్మరాజు అశ్వత్థామాత కుంజర అని చెప్పినా, లేక మరొక సందర్భంగా శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు బాణ పరంపరలతో భీష్ముడిని పడవేసిన, భీమసేనుడు నాభికి దిగువన గతతో మోది దుర్యోధనుడిని నేలన పడవేసిన, ఇవన్నీ అధర్మాలుగానే మనకు కనిపించినప్పటికీ, చెట్టు చాటు నుంచి బాణం వేసి వాలిని రాముడు కొట్టినటువంటి దృశ్యం కూడా జ్ఞాపకం తెచ్చుకున్నప్పటికీ అధర్మాలుగా ధర్మశాస్త్రం అంగీకరించలేదు. పురాణ పురుషులు, పూజ్య పురుషులు ఏవి బోధించారో అవి ధర్మాచరణ. కనుకనే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు బోధించింది
కృష్ణుడు ఆచరించింది 2 మాటలు మనం విన్నట్లయితే రాముడు బోధించి ఆచరించి చూపాడు, కృష్ణుడు బోధించి ఇతరుల చేత ఆచరించే విధంగా ప్రయత్నం చేశాడు గీత ద్వారా. కనుక ధర్మాచరణ శ్రేష్టం, ధర్మమే ప్రధానం. యతో ధర్మస్తతో జయం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.